హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక అతను భయా నేను టీవీఎస్ రైడర్ కొనాలనుకుంటున్నాను, ప్లాన్స్లో ఉన్నాను, ఇది వర్తా కాదా అనేసి నన్ను అడిగాడు అనమాట. సో ఇది చెప్పాలంటే 200% వర్తే బ్రో. ఎందుకంటే నేను షైన్ బండి, పల్సర్ ఇవన్నీ నడిపాను, బట్ వాటికన్నా ఇది చాలా బెటరే, వాల్యూ ఆఫ్ మనీ. సో దీని ప్లస్లు మైనస్లు గురించి చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి, ప్లస్లు ఎక్కువ ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. బట్ అది ఇప్పుడు చూడండి, అందరు కొత్త బండ్లు రివ్యూ ఇస్తారు. కొత్త బండ్లు రివ్యూ ఏముంది బ్రో, ఏ బండి అయినా కొత్తప్పుడు మంచిగానే ఉంటుంది. మంది ఇది ఇప్పుడు కొని 1.5 year అవుతుంది, బట్ మంది రీడింగ్ మాత్రం చాలా ఎక్కువనే తిరిగింది. చూడండి, 45,000 kilometers అనమాట. విత్ 1.5 yearలో ఇదంతా రీడింగ్. సో చూడండి, మెయింటెనెన్స్ ఉంటే ఇలా ఉంటుంది బండి. ఇంకా నేను బండి ఇంకా వాష్ ఏం చేయలేదు, ఇలా ఉంటుంది, మెయింటెనెన్స్ చేసుకోవాలి. మైలేజ్ విషయానికి అందరు కామన్గా అడిగే పాయింట్ ఏంటంటే మైలేజ్లో అయితే ఇది 200% వర్త్. షైను, హెచ్ఎఫ్ ఇవన్నీ 60 వస్తాయో, కానీ ఇదైతే మనం 60-70 పట్టుకుంటే హైవేలో 75 మైలేజ్ వస్తుంది బ్రో. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ బండిలు ఐగో వాడే వాళ్ళందరూ ఎవరిని అడిగినా చెప్తారు, టీవీఎస్ రైడర్ ఐగో మోడల్. అంటే ఐగో మోడల్ అంటే ఏమీ లేదు బ్రో, మనకి ఇది రెడ్ వీల్ వస్తుంది. ఐగోలో ఒకటే బ్లైండ్ మార్క్, రెడ్ వీల్ వస్తుంది, అది ఐగో మోడల్ అనమాట. ఈ మోడల్ అన్నీ నీకు వస్తాయి. నేను అది వరకు బ్లాక్ వాడాను, ప్యూర్ బ్లాక్, అది ఓల్డ్ మోడల్, అది రాదు, అది 55 వస్తుంది మైలేజ్. ఇది మనకి ఐగో ఎక్కువ వస్తుంది. ఇంకోటి కామన్గా పాయింట్ ఏంటంటే దీని మెయింటెనెన్స్ ఉండాలి, చైన్ మెయింటెనెన్స్ చాలా ఉండాలి. దీనిలో మైనస్ ఏంటంటే ఇది చైన్ మెయింటెనెన్స్. ఈ చైన్ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా 500 kilometerలకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలా. ఇప్పటికి నేను ఇది సెకండ్ టైం మార్చాను చైన్ మెయింటెనెన్స్. ఒకటి 25,000 kilometer తిరిగినాక ఒకసారి మార్చాను. ఇప్పుడు మళ్ళీ 45కి రీచ్ అయింది. మొన్న కొంచెం బండి సర్వీసింగ్కి పంపించేసి అప్పుడు ఒకటి మార్చాను. ఇంకోటి 4 కప్పులు ఒకటి మార్చాను. ఇంకా మేజర్గా ఎయిర్ ఫిల్టర్ అంటారు, అది కామన్గా 2 సర్వీసులకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ ఒకటి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి వైబ్రేషన్ వచ్చేసి ఎంత స్పీడ్ వెళ్ళినా దీనిలో వైబ్రేషన్ అనేది నోటీస్ చేయడం చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే అంత మంచి కంఫర్ట్గా ఉంటుంది. హైవేలో వచ్చేసి మనకి షేకింగ్ ఏం రాదనమాట. ఈ బండి బాగుంటుంది, 3 digit వెళ్ళేట్ వాళ్ళకైనా అసలు కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బండి గురించి చెప్పాలంటే కాంపిటీషన్గా ఏ బండి అంటే నన్ను అడిగితే 125లో బెస్ట్ బైక్ అంటాను. పికప్లోనైనా, స్పీడ్ పరంగా అయినా, మైలేజ్ పరంగా అయినా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫ్యామిలీస్కి ఇది సూపర్గా ఉంటుంది బ్రో. ఇంకొకటి పిలియన్ సీట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది, అన్ని బైకుల్లా కాదు, ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను ఎప్పుడు ఫ్యామిలీతోనే ఉంటాను కాబట్టి నాకు ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఇంకోటి షైన్లో కంఫర్ట్ ఉండొచ్చు, బట్ ఇంత మైలేజ్, ఇంత పికప్ మీకు షైన్లో అస్సలు ఉండదు. ఈ బండి ఈ మోడల్ రాకముందు షైన్ మంచిగా ఉండేది, ఓకే, బట్ ఈ మోడల్ వచ్చాక షైన్ దీనికి కంపారిజన్ చేస్తే ఈ బండికే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. టీవీఎస్ బాగుంటుంది. నేను టెక్ ఛానల్స్ కొన్ని స్కూటీలు ఆన్లైన్లో చూసి, యూట్యూబ్లో చూసి నేను ఒక స్కూటీ కొన్నా టీవీఎస్లో, ఎంటార్క్ రేజ్ ఎక్స్పీ. అది వేస్ట్. టీవీఎస్లో స్కూటీ పరంగా వెళ్ళాలనుకుంటే మీరు యాక్టివా కానీ యాక్సెస్ కానీ వెళ్ళిపోండి. టీవీఎస్ పరంగా స్కూటీ అయితే అసలు వర్త్ కాదు బ్రో. ఇంకొకటి చెప్పాలంటే బైక్ పరంగా 125cc అంటే టీవీఎస్ రైడర్ తీసుకోవచ్చు. 125 కన్నా ఎక్కువ అంటే టీవీఎస్ రైడర్, అసలు టీవీఎస్ మోడలే టచ్ చేయకూడదు, ఎందుకంటే వాటి మెయింటెనెన్స్ అలా ఉంటుంది. అసలు టీవీఎస్లో 125+ cc ఏది కొనాలనుకున్నా వద్దు. అంటే ఎంప్లాయీస్, బ్యాచిలర్ అయితే మెయింటైన్ చేయగలను, నాకు మైలేజ్ రాకపోయినా పర్లేదు అనుకుంటే ఓకే. టీవీఎస్ రైడర్ 125ccలో కావాలంటే మాత్రం రైడరే. గ్లామర్ అయినా, షైన్ అయినా, హోండా ఎస్పీ అయినా ఏంటి మంచిగా ఉంటుంది అన్నమాట. ఇది బాగుంటుంది. ఇంకోటి ఏం చెప్పాలి, ఇంతగా వెళ్ళాను కాబట్టి నేను టైర్లు ఒకసారి అయితే చేంజ్ చేశాను. ఇది ఎంఆర్ఎఫ్ వాడా, ఫస్ట్ మనకు వచ్చింది టీవీఎస్ టైర్ వచ్చింది, ఇది ఎంఆర్ఎఫ్ టైర్ వాడాను. ఒకసారి రీప్లేస్మెంట్ చేశా, ఫ్రంట్ టు బ్యాక్. ఫ్రంట్ కూడా అంతే, ఫ్రంట్ నేను రీసెంట్గా చేంజ్ చేశా, ఫ్రంట్ కూడా ఎంఆర్ఎఫ్ఏ వాడా. ఎలా వీల్స్ దీనికి చెప్పాలంటే డిస్క్ బ్రేక్, ఫ్రంట్ ఒక్కటే మనకు డిస్క్ బ్రేక్ వస్తుంది,
ఏబిఎస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగో మనకు ఆల్రెడీ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇది ఏబిఎస్కి మనం ఇన్బుల్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి కిక్ రాడ్ ఉండదు. బ్యాటరీ అయితే నేను చాలా బాగుంటుంది బ్రో. బ్యాటరీ పరంగా మనకి కిక్ రాడ్ లేదు మరి అలా. ఇది ఇప్పుడు వచ్చే బండ్లకి కిక్ రాడ్ అంటే, కిక్ రాడ్ విషయంలో ఇది కొంచెం మనకి ఇక్కడ అంతా నోటిఫై చేస్తూనే ఉంటుంది మనకి డిస్ప్లేలో. లో వోల్టేజ్, మనకి బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది అని మొత్తం మనకి ఇస్తూనే ఉంటుంది. మనం ఇది అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి ఇక్కడ. దెన్ ఫీలింగ్ నాకు మైలేజ్ అయితే లోకల్లో 55-60 అయితే ఈజీగా వస్తుంది. నాన్ లోకల్ మాత్రం 75+ బ్రో, అదైతే పక్కా. ఇంకొకటి ఫైనలీ బండి కొనాలా వద్దా అనుకుంటే 125 అయితే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. షైన్ పెట్టి తర్వాత డిసప్పాయింట్ అయ్యే కన్నా ఈ బండ్లు చాలా బాగున్నాయి. ఇంకేమన్నా మిస్ అయ్యానా అంటే మోనో సస్పెన్షన్ ఫస్ట్ పాయింట్. ఈ మోనో సస్పెన్షన్ ఉంది కదా బ్రో, చాలా బాగుంటుంది ఇది. ఈ బండిలో ఇక్కడ ఉంటుంది అన్నమాట మోనో సస్పెన్షన్. మన యూనికార్న్ ఉంటుంది చూడండి, ఆ టైప్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు బ్యాక్ పెయిన్ అసలు ఉండదు. రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. దెన్ ఇంకోటి ఏముంది బండిలో చెప్పడానికి. బండి అయితే నాకైతే నేను ఇంతవరకు నడిపినాను వాటిల్లో స్కూటీ తీసి నేను రిటర్న్ ఇచ్చాను. టీవీఎస్లో స్కూటీ వేస్ట్. ఇంకొకటి బైక్ కొన్నా ఇలాంటిదే సేమ్ బ్లాక్, అది వేస్ట్. అది కూడా నేను ఇచ్చేసాను, మైలేజ్ రావట్లేదు అండ్ స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. ఇదైతే నేను టాప్ స్పీడ్ 122 వెళ్ళా బ్రో. టాప్ స్పీడ్ 122 టాప్ స్పీడ్ వెళ్ళాను. పల్సర్ 150కి పోటీ ఇచ్చింది గట్టిగా. న్యూ వర్షన్ పల్సర్ 150cc బండికి పోటీ ఇచ్చిందంటే మీరు నమ్మరు, కానీ ఇచ్చింది. నేను దీని టాప్ స్పీడ్ కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి. దీని టాప్ స్పీడ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగో బ్రో 123 టాప్ స్పీడ్. దీని టాప్ స్పీడ్ నేను వెళ్ళినప్పుడు ఇదైతే 123 టాప్ స్పీడ్. ఓకేనా, టీవీఎస్ రైడర్ ఐగో 125. మీరు నమ్మరు కానీ నేను వెళ్ళాను, ప్రాక్టికల్గా వెళ్ళాను. మంచిగా ఉంది, నాకు షేకింగ్ లేదు. బట్ నువ్వు టాప్ స్పీడ్ టచ్ చేయాలంటే మాత్రం మైలేజ్ డ్రాప్ అయ్యింది బ్రో. ఈ బండిలో మైలేజ్ డ్రాప్ అయ్యింది టాప్ స్పీడ్ వెళ్తే. నీకు 50 అలా వస్తుంది, 50 అంతే, మ్యాక్సిమం ఎక్కువ రాదు. ఇంకా టాప్ స్పీడ్ నువ్వు టచ్ చేయాలనుకుంటే. లేదు 60-70 నేను మెయింటైన్ చేయగలను అనుకుంటే హైవేలో 75+ మైలేజ్ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఓకేనా బ్రో, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ బండి పరంగా నేనైతే ఇంకా కంటిన్యూగా వాడుతూనే ఉన్నా. 1.5 ఇయర్లోనే నేను పిచ్చిగా రైడ్ చేసా. చూసారుగా 45,000 కిలోమీటర్లు తిరిగా నేను 1.5 ఇయర్లో, జస్ట్ 1.5 ఇయర్లో. సో ఆలోచించండి, ఈ బండి మైలేజ్ నేను అలా వస్తుంది కాబట్టి నేను అలా తిరిగా. మైలేజ్ రాకపోతే నేను అన్ని కిలోమీటర్లు 1.5 ఇయర్లో తిరగాలంటే ఆస్తిపత్రాలు ఇంకా. సో ఆలోచించండి, బండి అయితే చాలా బాగుంటుంది. టీవీఎస్ రైడర్ తీసుకోవచ్చు. ఇందులో చెప్పాల్సింది ఇంకో ఫీచర్ ఉంది బ్రో. ఈ బండిని చూస్తే మీకు ఏం గుర్తుకు వస్తుందో తెలియదు కానీ నాకైతే ఫేస్ కట్లో చూసి వచ్చేసి ఏగా లోగో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బండిని చూస్తే నాకు అపరిచితుడు మూవీ గుర్తు వస్తుంది అనమాట. అది ఎలాగో చెప్తా వినండి. మైలేజ్లో వచ్చేసేమో డీసెంట్ లైక్ రామ్ అనమాట. మైలేజ్ పరంగా అయితే నువ్వు 60-70 మెయింటైన్ చేసుకుంటే నీకు మైలేజ్ మంచిగా ఇస్తుంది రాములాగా. లుకింగ్లో మాత్రం రెమో చూడగానే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ అపరిచితుడు ఉంటాడు కదా, ఇది ఎక్కడ ఉంటాడు వీడు. ఇది ఇక్కడ పవర్ బటన్ ఇలా ఆన్ చేయగానే ఇక్కడ ఇందులో ఉన్న అపరిచితుడు ఆన్ అయిపోతాడు అనమాట. ఇంకా ఈ పవర్ బటన్ ఆన్ చేయకపోతే నీకు 96-95 మ్యాక్సిమం. ఈ పవర్ బటన్ ఆన్ చేయగానే ఇక్కడ పవర్ అనేది ఆన్ అవుతుంది. రెమో ఇంకా అపరిచితుడు బయటకు వస్తాడనమాట. ఇంకా 123 ఇంకా
నీ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో, అంత స్పీడ్ వెళ్తుంది అనమాట. సో నాకు ఈ బండిని చూడగానే అపరిచితుడు మూవీ గుర్తు వస్తుంది అనమాట నాకు. సో నాకే కాదు కొంతమందికి కూడా ఉంటుంది, ఈ బండి నడిపే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉంటాడు అపరిచితుడు, ఈ లుకింగ్లో మాత్రం రెమో ఉంటాడు, మైలేజీలో రామో ఉంటాడు అనమాట ఈ బండిలో. ఓకేనా. ఎక్కువ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా కంఫర్ట్. ఓకేనా బ్రో. ఓకే, ఈరోజు వీడియో ఇది. నెక్స్ట్ టైం కామెంట్స్లో ఎవరైనా వచ్చినా థియేటర్ మంది కంటెంట్ వచ్చేసి థియేటర్ బ్రో, మీ ఊర్లో ఏదైనా థియేటర్ ఉంటే చెప్పండి, నేను ఆడికి వచ్చి ఆ థియేటర్ గురించి వీడియో చేస్తాను డెఫినెట్గా. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.